కీర్తనలు 91 కీర్తన 10వ చరణం. 91 కీర్తన 10వ చరణం. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దీనిలో దేవుడు మనకిచ్చిన అనుదిన వాగ్దానము, నీకు అపాయమేమియు రాదు. దీని యొక్క నడిపింపు కొరకు ఈ మాట ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేంగుల మా తండ్రి, మరి ఒకసారి మీ పాదములకు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామంలో వందనములు చెల్లిస్తున్నాం. చదువుకున్న మాటను దీవించండి. కీర్తన 91:10 ప్రభా మీరే ఆశీర్వదించి విరిచి పంచిపెట్టమని, మేము తిని తృప్తి పొందుటకు సహాయం చేయమని, నిలబడుతున్నాను జ్ఞాపకం చేసుకోండి. నన్ను కూడా బలపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. నీకు అపాయమేమియు రాదు. ఈ మాట మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అపాయము అనే విషయాన్ని మనం గమనించినట్లయితే చాలా అనేకమైన అపాయాలు ఉంటొచ్చాయి. అపాయము అంటే మనకు జరిగే నష్టము, కొరత, శ్రమ, బాధ అని మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఎలాంటి అపాయాలు ఉంటాయి, బహుశా ఎలాంటి అపాయాలు మనకు సంభవించవచ్చు, ఏ అంటే ఎలాంటి వేటి ద్వారా మనకు అపాయాలు రావచ్చు అని మనం ఒకసారి గమనించినట్లయితే మనుషుల ద్వారా వచ్చే అపాయాలు ఉంటాయి. ఏదైనా ఒక మనిషి మనకి ఏదైనా ఒక కీడు కల్పించవచ్చు, అలా మనుషుల ద్వారా వచ్చే అపాయాలు ఉంటాయి. రెండోది, ప్రకృతి ద్వారా మనకు అపాయాలు ఉంటాయి. భూకంపాలు కానీ, సునామీలు కానీ, తుఫానులు కానీ, లేదంటే పిడుగులు కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి, వరదలు కానీ, ఇవన్నీ అపాయాలే. ఇట్లాంటి అపాయాలు కూడా మనకి వస్తాయి. ఇంకా చెప్పాలంటే సమాజంగా వచ్చే అపాయాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మొర్దెకైని తీసుకున్నట్లయితే అక్కడ హామాను ఒక రూల్ తీసుకొచ్చాడు. లేదా దానియేలు, షడ్రకు, మెషకు వారి విషయంలో చూసుకున్నా కానీ వారికి సమాజంగా ఒక అపాయం వచ్చింది. యూదులందరినీ చంపేయాలని, లేదంటే రాజు యొక్క ప్రతిమకు మొక్కకపోతే వారందరినీ చంపాలని, ఇట్లా సమాజంగా మనకు వచ్చే అపాయాలు ఉంటాయి. మనం ఒక్కరే కాదు, మనతో పాటు అనేక మంది ఇదైపోతుంటారు. ఇంకొకసారి కొన్నిసార్లు వ్యక్తిగతంగా అపాయాలు వస్తాయి. అంటే నాకు నేనుగా ఏదైనా ఒక అపాయము కల్పించుకోవచ్చు. ఒక్కొక్కసారి చూసుకున్నట్లయితే ఎవరైనా ఒక చెట్టు మీద ఎక్కి ఆ చెట్టు కొమ్మని నరుకుతున్నాను, కూర్చున్న కొమ్మని నరుకున్నాను అనుకో, అది వ్యక్తిగతంగా తనకు తెచ్చుకున్న అపాయం. ఇలాంటి రకరకాల అపాయాలు ఉంటాయి. ఇంకా వస్తు సంబంధమైన అపాయాలు ఉంటాయి. మనం ఒక వస్తువుని తెచ్చుకుంటే ఆ వస్తువు మనకి హాని కలిగిస్తుంది, ఆ వస్తువు మనకి కీడు తీసుకొస్తుంది, నష్టము తీసుకొస్తుంది. అలాగ వస్తు సంబంధమైన అపాయాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి యవనస్తులు బైక్ తీసుకుంటారు. ఆ బైక్ తీసుకుంటే ఆ బైక్ మీద వారికి కంట్రోల్ ఉండక, లేదంటే ఆ బైక్ని వారు ఎట్లా డ్రైవ్ చేయాలో, ఎంత ఓపికగా, ఎంత నిగ్రహంగా డ్రైవ్ చేయాలో తెలియక ఒక్కొక్కసారి వారు అపాయంలో పడుతుంటారు. ఇట్లాగా అపాయాలు ఉంటాయి. ఇట్లా ఇవే కాకుండా ఇంక కొన్ని అపాయాలు సాతాను నుండి వచ్చే అపాయాలు ఉంటాయి. సాతాను కూడా మనకు కీడు కల్పిస్తుంటాడు. సాతాను కూడా మనం ఎప్పుడైతే కొంచెం పరిశుద్ధంగా, కొంచెం నీతిగా, లేదంటే కొంచెం దేవుని వైపు చూస్తున్నామో, దేవుని నమ్ముకుంటున్నామో, అప్పుడు సాతాను కూడా మనకు అపాయాలు కల్పిస్తుంటాడు. ఇంకొక అపాయం చూసుకుంటే దేవుని దగ్గర నుండి కూడా అపాయం అనేది వస్తుంది. దేవుని మాట వినని వారు యెహోవా నాకు ఎంత అపాయమైనా కలగజేయునుగాక అనే మాట ఉంటుంది. అంటే దేవుని దగ్గర నుంచి కూడా మనకు అపాయాలు వస్తుంది. ఇట్లాంటి మన చుట్టూ రకరకాల అపాయాలు, రకరకాల సంబంధమైన ఆ కీడులు, నష్టాలు మనకు పొంచి ఉంటున్నాయి. అయితే ఇక్కడ దేవుడి వాళ్ళు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు అపాయం ఏమీయు రాదు. ఇలాంటి అపాయాలు ఏవి నీకు ఇవాళ రావు. మనం అనుకోవచ్చు, ఈ ఎండాకాలంలో మనకి ఏ అపాయం వస్తుంది, ఎండ వడదెబ్బ తగిలితే చనిపోయే వాళ్ళు ఉన్నారు. వస్తు సంబంధమైన అపాయం, ఎవరైనా వేరే కొత్తగా బైక్ కొనుక్కొని నీ మీదకి రావచ్చు, లేదంటే ఇంకొక సాతాను ఏదైనా కీడు కల్పించి ఉండొచ్చు, మనకు తెలియదు. ఇలాంటి రకరకాల అపాయాలు మన చుట్టుముట్టుంటున్నాయి ఈ దినమంతా. ఈ దినమే కదా, ప్రతి దినము. అయితే దేవుడు ఈ మాట ఎలా చెప్తుందంటే, నీకు అపాయం ఏమీయో రాదు. అంటే ఇలాంటి అపాయాలు, వీటి దగ్గరుండి అపాయాలు నీకేమీ రావు. అందరికీ రావా, లేదా నా ఒక్కడికే రావా? దేవుడు ఒక చిన్న షరతు ఇస్తున్నాడు అనమాట. ఎవరైతే ఆ అపాయం రాకుండా ఉండాలి అనుకుంటున్నారో వారు కొన్ని విషయాలు కలిగి ఉండాలి. అలాంటి వారికి అపాయం రాదని ప్రభు చెప్తున్నాడు. ఎవరైతే ఈ అపాయాలు కోరుకోవట్లేదో, వద్దనుకుంటున్నారో వారు కొన్ని కలిగి ఉండాలి. వారికి దేవుడు అపాయం కలిగించకుండా ఉంటాడు. చూడండి, మొట్టమొదటిగా సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము
32వ వచనం. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. ఇక్కడ మొట్టమొదటి చూసుకుంటే ఎవరైతే నీతిగా ఉంటారో వారికి ఆశ్రయం కలుగుతుందంట. ఎవరైతే నీతి కలిగి ఉండరో, భక్తిహీనుడుగా ఉంటారో వారు అపాయాన్ని పొందుకుంటారు. మొట్టమొదటి విషయము, ఇవాళ నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి, నీ గుడారానికి ఏ అపాయం రాకూడదు అంటే మనం కలిగి ఉండాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే నీతిమంతులుగా ఉన్నామా లేదా. దేవుడు నీతిమంతుల గురించి అనేకమైన మాట చెప్పారు. నీతిమంతులు ఖర్జూర వృక్షములు మూవేదురు, నీతిమంతులు గుడారము వర్ధిల్లును. వారికి అపాయాలు రావు. వారికి అపాయాలు వచ్చినప్పటికీ దేవుడు వారికి ఆశ్రయంగా ఏదో ఒకటి సిద్ధపరుస్తుంటారు. ఆ రీతిగా వారు తప్పించబడతారు, అపాయాల నుంచి కాపాడబడతారు. ఇవాళ మనము కలిగి ఉన్న నీతి మన కుటుంబాన్ని కూడా అపాయాల నుండి తప్పించేదిగా, కాపాడేదిగా ఉంటుంది. నోవాహు నీతిమంతుడై ఉన్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతూ వచ్చాడు. అదే రీతిగా అబ్రహాం నీతిమంతుడిగా ఉంటూ వచ్చాడు. ఆయన యొక్క వాగ్దానం తన కుటుంబానికి, తన పిల్లలకి, అనేక తరాలకి అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చింది. ఆ రీతిగా నీవు నేను కలిగి ఉండే నీతిని బట్టి నీవు నేను ఆ అపాయాన్ని తప్పించుకోవటమే కాదు, నీ కుటుంబాన్ని కూడా నువ్వు రక్షించుకోగలవు. ఇది మొట్టమొదటి. నీతి అనేది మనం కలిగి ఉంటే అపాయం అనేది మన దగ్గరికి రాదు. రెండోదిగా చూసుకుంటే సామెతలు 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19:23 వచనం. 19:23 సామెతలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడే, అపాయము లేకుండా బ్రతుకును. రెండోదిగా చూసుకుంటే భయభక్తులు కలిగే వాడికి అపాయం ఏది రాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా, దేవుని విషయంలో భక్తిగా, భయంతో ఏదైనా తప్పు చేసేటప్పుడు, ఏదైనా పాపం చేసేటప్పుడు మనం ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నామో యెహోవా యందు, దేవుని యందు, అంతగా మనకు అపాయం దరిచేరదు. సాతాను నిన్ను ముట్టలేడు, వస్తువులు నీకు ఏ హాని కలిగించవు, లేదంటే ఇంకా సమాజపరంగా కానీ, లేదంటే ఇంకా ఎవరు ఏ విషయంలో కూడా నీకు ఎటువంటి హాని అపాయం అనేది రాదు. వారు హాని అపాయం లేకుండా బ్రతుకుతారంట. రెండోదిగా భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు, యెహోవా యొక్క నీతిని కోరుకునే వాళ్ళు ఏ అపాయం లేకుండా ఉంటారు. రెండోదిగా యెహోవా యందు భయభక్తులు కలిగే వాళ్ళు కూడా అపాయం లేకుండా బ్రతుకుతారు. మూడోదిగా చూసుకుంటే ఇదే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. 22:3. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడుదురు. మూడోదిగా చూసుకుంటే బుద్ధిమంతుడు అపాయము తప్పించుకుంటాడు. వాడు దాగుకుంటాడు. అపాయం వస్తుంటే వాడు బుద్ధిమంతుడు, వాడు బుద్ధి కలిగిన వాడుగా, జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇది అపాయము, ఇది హాని, ఇది నాకు శ్రమ, ఇది కష్టము, ఇది దేవునికి ఇష్టం లేని జరిగిస్తున్నాను, ఇది చేయకూడదని ఆ బుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో అపాయాన్ని తప్పించుకుంటారు. మనం చూసుకుంటే కొత్త నిబంధనలో ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. అనేకమైన అపాయాలు, తాను చేసిన పాపానికి ఎన్ని అపాయాలు పొంచి ఉన్నాయో ఆ అపాయాలన్నిటి నుంచి తప్పించుకున్నాడు. ఆ రీతిగా మనం ఎప్పుడైతే బుద్ధి కలిగి ఉంటామో, మంచి బుద్ధి, వినుబుద్ధి, లేదంటే శ్రేష్టమైన బుద్ధి మనం కలిగి ఉంటామో, స్వబుద్ధిని కలిగి ఉన్నప్పుడు మనం నాశనం అయిపోతాం. స్వబుద్ధిని కలిగినప్పుడు మనం నష్టపోతుంటాం, అపాయాల్లో పడుతుంటాం, శ్రమలలో పడిపోతాం. దేవుని యందు మనము దైవికమైన బుద్ధి కలిగి, లేదా ఆ దైవికమైన జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మనం ఏ అపాయము మనము లేకుండా బ్రతుకుతాము. నాలుగవదిగా చూసుకుంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయం, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనం. నేను చెప్పిన బోధ ఏమియో మీకు వినక త్రోసివేసితిరి, నేను గద్దెంపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఇక్కడ అపాయం వస్తుంది, భయం కలుగుతుంది అని చెప్తున్నారు. ఎందుకు అపాయం వస్తుంది, ఎలా అపాయం వస్తుంది, ఏ టైంలో అపాయం వస్తుందని చెప్తే, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసింది. దేవుని యొక్క బోధను త్రోసివేస్తే నీకు అపాయం వస్తుంది. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని మనం లక్ష్య చేయబడేట్లా మనకు అపాయం వస్తుందంట. దేవుని వాక్యం ఎంతో మనకి బోధిస్తుంది, ఎంతో వినబడుతుంది. మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, దేవునికి ఇష్టలుగా చేయాలని ఇంత వాక్యం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు.
అయితే ఈ వాక్యం త్రోసివేస్తారు, తల్లిదండ్రులు చెప్పే బోధన త్రోసివేస్తారు, బోధకులు చేస్తున్న సేవకులు చేస్తున్న ఆ బోధను త్రోసివేస్తారు. ఈయన మాకు చెప్పటం ఏంటి, నువ్వు నాకు చెప్పటం ఏంటి అన్నట్లుగా ఇట్లాగా కొంత దేవుని వాక్యం వినబడుతున్నప్పుడుకొని మనుషుల్ని చూస్తూ ఆ బోధన ఏం చేస్తారంటే త్రోసివేస్తారు. గాడిద మాట్లాడినప్పుడు మనం వినాలి, పక్షి మాట్లాడినా వినాలి, చీమ బోధించినా మనం వినాలి. అలాంటిది తల్లిదండ్రులు బోధిస్తున్నప్పుడు లేదా దైవ సేవకులు బోధిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ మాట నా కోసమే అని చెప్పి మనం వినాలి, తీసుకోవాలి. అయితే దేవుని వాక్యాన్ని త్రోసివేసేవారుగా, తిరస్కరించేవారుగా, విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. అప్పుడు కూడా అపాయము వస్తుందంట. చూడండి, తల్లిదండ్రులు చెప్తారు, అలా చేస్తే నీకు ఇలా నష్టపోతావు, అలా చేస్తే నువ్వు ఇలా కష్టపడతావు అని చెప్పినప్పుడు మాకు తెలుసులే, ఈ వయసులో మేము ఏం చేయాలో మాకు వచ్చలే, నేను ఏదైనా చేయగలను. వాళ్ళు చెప్పే బోధను త్రోసివేస్తారు. తల్లిదండ్రులు చేసే బోధ వచ్చు. ఎవరైనా పెద్దవారు దేవుని బిడ్డలు చెప్తున్న బోధను వినరు. విననప్పుడు, త్రోసివేసినప్పుడు, అది జరిగించినప్పుడు కూడా మనకు అపాయాలు వస్తాయి. ఇది 4వది. 5వదిగా చూసుకుంటే కీర్తన గ్రంథము 91వ కీర్తన. 91వ కీర్తన మనం చూసుకుంటే 2వ చరణంలో అక్కడేముంది, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. 9వ వచనం చూసుకుంటే, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసముగా చేసుకున్నావు, నీకు అపాయం ఏమీ రాదు. ఇక్కడ కూడా అపాయం రాదంటున్నారు. ఎవరికి అపాయం లేదంటే ఇక్కడ నీవే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని. యెహోవా ఎవరికైతే కోటగా, ఆశ్రయముగా, నమ్ముకునే దుర్గముగా ఉంటాడో, ఎవరైతే యెహోవా యందు విశ్వాసం ఉంచుతారో వారు అపాయం నుండి తప్పించబడతారు. వారికి అపాయం రాదంట. వీళ్ళు నా బిడ్డలు, నన్ను నమ్ముకున్నారు, నన్ను ఆశ్రయించారు, నా దగ్గర ఉన్నారని చెప్పి ఏ అపాయము చూచినప్పుడు వారి దరికి చేరదంట. వారు యెహోవా బిడ్డలు, వారు యెహోవాను నమ్ముకున్నారు, యెహోవాను ఆశ్రయించారు, యెహోవా యందు విశ్వాసం ఉంచారు అని చెప్పి అపాయం ఏది మన దగ్గరికి రాదంట. అదే నువ్వు డబ్బును నమ్ముకో, అపాయం నిన్ను వచ్చి పలకరించి వెళ్తుంది. నువ్వు మనుషులను నమ్ముకో, లేదా నీ వస్తువులను నమ్ముకో, నీ జ్ఞానాన్ని నమ్ముకో, లోకాన్ని నమ్ముకో, అదంతా అపాయము లోకంలో వీటన్నిటితో కలిసింది కాబట్టి ఖచ్చితంగా నేను దర్శిస్తుంది. అదే యెహోవా యందు విశ్వాసం ఉంచితే అపాయం నీ వద్దకు రాదు. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర ఉన్నావు కాబట్టి, నువ్వు దేవుని విశ్వసించావు కాబట్టి. ఎలాంటి పెద్ద అపాయం, ఉదాహరణ చూడండి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, వారికి అపాయం వచ్చింది. వారు ఒకటే మాట చెప్పారు, మా దేవుడు విడిపించినప్పటికీ ఆయన విడిపించకపోయినా మేము మాత్రం ఆ బొమ్మకు, ఆ ప్రతిమకు మేము మొక్కము. వారికి అపాయం వచ్చింది. అపాయంలో పడవేయబడుతూ వచ్చారు. వారికి ఏమైంది, ఆ అగ్ని గుండములో వాళ్ళు త్రోసివేయబడుతూ వచ్చారు, అపాయంలోకి వెళ్ళారు. కానీ అపాయం వాళ్ళకి ఏమీ చేయలేదు. దానియేలు సింహపు గృహలో తోసివేరు, పడేశారు. ఆయన ఆ అపాయం అంటే ఆ సింహాలు ముట్టలేదు. ఎందుకంటే వారు యెహోవాను నమ్ముకున్నారు, యెహోవాను ఆశ్రయించున్నారు. ఆ రాజును ఆశ్రయించలేదు, ఆ యొక్క ఆజ్ఞను వారు కోరుకోలేదు, దేవుణ్ణి ఆశ్రయించారు. కాబట్టి అపాయంలో పడినను అపాయం వారిని ముట్టదు. అది 5వదిగా మనము చూడొచ్చు. 6వదిగా చూసుకుంటే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 29వ వచనం. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి. ఎవరైతే దేవునికి లోబడతారో, వినయముగా ప్రవర్తిస్తారో, దేవుని మాటలకు కానీ, దేవునికి కానీ, దేవుని యొక్క సంఘం కానీ, దేవుని యొక్క సేవకులు కానీ ఎవరైతే లోబడతారో, లోబడి ప్రవర్తిస్తారో, వినయముగా ప్రవర్తించే వారికి అపాయము సంభవింపకుండా ఆపుతాడంట. ఇక్కడ ఆహాబు గురించి దేవుడు చెప్తున్నమాట. ఆహాబు ఎంత ఘోరమైన పాపం చేసినప్పటికీ దేవునికి ఎప్పుడైతే లోబడ్డాడో, దేవునికి ఎప్పుడైతే విధేయత చూపించాడో, ఎప్పుడైతే తన ప్రవర్తన మార్చుకున్నాడో, వెంటనే దేవుడు అపాయాన్ని ఆపాడంట. ఎందుకంటే సర్వ సృష్టిలో ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తున్నారో వారికి కూడా అపాయం వచ్చింది అనుకోండి, అప్పుడు దేవునికి విలువ ఎక్కడ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా దేవుడు ఆపుతాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, ప్రభా నీ మాటలు, నీ పాటలు, నీ వాక్యము, నీ యొక్క సన్నిధానము, నీ యొక్క ఆజ్ఞలు నీవు అని చెప్పి ఎవరైతే లోపడి వారి యొక్క ప్రవర్తన మార్చుకుంటారో, వారి నడువుకు మార్చుకుంటారో, వారి బ్రతుకును మార్చుకుంటారో వారికి అపాయం రాదు.
ఇది 6వదిగా మనము చూడవచ్చు. 7వదిగా చూసుకుంటే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజని యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. యెహోవా మీ మధ్య ఉన్నాడు, అందుకని మీకు ఈ అపాయము. నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే, యెహోవా మీ మధ్యలో ఉంటే, యెహోవా మీ ఇంటిలో ఉంటే, యెహోవా మీ కుటుంబంలో ఉంటే, యెహోవా మీ మనసులో ఉంటే, యెహోవా మీ పనులలో ఉంటే, యెహోవా మీ ప్రవర్తనలో ఉంటే ఏ అపాయము సంభవించదంట. సాతాను మనం పోలి నడుచుకున్నప్పుడు, సాతాను మనం కలిగి ఉన్నప్పుడు, సాతాను మన ఇంట్లో తిష్ట వేసినప్పుడు అపాయములు వస్తాయి. అదే దేవుడు మన మధ్యలో ఉంటే గొప్ప కార్యాలు చేస్తాం, ఏ అపాయాలు రావు. ఎంత అద్భుత కార్యాలైనా మనము ఏ అపాయం అయితే మన దగ్గరికి రాయదంట. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, మీకు అపాయము సంభవింపదు, అది మీ దరికి చేరదు. ఈ రీతిగా మనం అపాయాలు తప్పించుకోవచ్చు. ఇవాళ నేను పొంచిన అపాయాలు అనేకమైనవి. అనుకుంటున్నావు నాకేం జరిగిద్ది, నేను తెలివైన వాడిని, నేను గొప్పవాడిని, నేను మంచివాడిని. ఊహించని రీతిగా నీకు అపాయాలు వస్తుంటాయి. రకరకాల అపాయాలు ఉన్నాయి. చెప్పుకున్నట్టుగా వస్తు సంబంధం, ప్రకృతి సంబంధమైన, మనుషుల సంబంధం, సమాజపరంగా, లేదంటే సాతాను నుండి, లేదంటే దేవుడి నుండి ఏ అపాయాలు నీకు పొంచి ఉన్నాయో నీ బ్రతుకుని బట్టి, నీ బ్రతుకును మార్చుకున్నట్లయితే, ఈ దినము దేవునికి ఇష్టంగా జీవించినట్లయితే, ఈ వాక్యానుసారంగా మనం ఒకసారి గ్రహించుకొని, ప్రభువా తండ్రి నేను నీతిగా ఈ జన్మ జీవిస్తాను, ప్రభా నేను భయభక్తులు కలిగి ఉంటాను, ప్రభా నేను బుద్ధి జ్ఞానం కలిగి ఉంటాను, నీ యొక్క మాటకు, నీ యొక్క వాక్యాన్ని నేను నెరవేర్చేవాడిగా, లోబడేవాడిగా ఉంటాను, నా ప్రవర్తన మార్చుకొని వినయముగా నేను జీవిస్తాను, నేను తగ్గింపు కలిగిన సాత్వికంగా నేను బ్రతుకుతాను అనుకున్నట్లయితే దేవునికి ఏ అపాయము కలిగించడం. ఇంకా ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో, నీ డబ్బుని, నీ జ్ఞానాన్ని, నీ పరపతిని, నీ ఉద్యోగాన్ని, హోదాని కాకుండా, లేదా నీ బంధువుల్ని, నీ యొక్క మనుషుల్ని యొక్క బలాన్ని కాకుండా, నీ యొక్క జ్ఞానాన్ని కాకుండా దేవుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని కూడా దేవుడు అపాయం రాకుండా కాపాడు. ఎవరైతే అసలు దేవుని కలిగి ఉంటారో, ఇవన్నీ వాళ్ళు కలిగి ఉంటారో, అప్పుడు దేవుడు వారిని ఏమీ చేయడు, వారికి అపాయము కలగదు. ఒక్కళ్ళు నీతిగా ఉంటే, ఒక్కళ్ళు దేవుని కలిగి ఉంటే, ఒక్కళ్ళు దేవుని ప్రార్థిస్తే వారి కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడేవాడిగా ఉంటాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకముగల మా తండ్రి, దయగల దేవా, మీ పాదములకు వందనస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. విత్తబడిన వాక్యమును బట్టి మీకు వందనాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు అపాయం ఏయురు అదని చెప్పారు. నిజం, ఏ రీతిగా మాకు అపాయం రాదు, ఎందుకు రాదు ప్రభా? ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకమైన కష్ట పరిస్థితులు, ఇబ్బంది పరిస్థితుల్లో ప్రభా చీకటిలోకి వెళ్ళిపోతున్నారు ప్రభా తండ్రి. మరి మాకు అపాయం రాదని మీరు తెలియజేస్తూ వచ్చారు. ఎలాంటి అపాయాలు వస్తాయో మాకు చెప్తూ వచ్చారు ప్రభా. ఆ అపాయాలు తప్పించుకునే ఉపాయం కూడా మాకు నేర్పిస్తూ వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా మేము ఉంటకు సహాయం చేయండి. ఎందు భయభక్తులు కలిగి మీ మాటకు లోబడేవారంగా, మీ వాక్యాన్ని నెరవేర్చేవారంగా ప్రభా తండ్రి, బుద్ధి జ్ఞానములు కలిగిన వారు ఉంటకు సహాయం చేయండి. మీ అందరి విశ్వాసంతో మేము ఉన్నట్లయితే ప్రభా, మీ వైపే చూచి మిమ్మల్ని ఆశ్రయంగా, మిమ్మల్ని కోటగా, మిమ్మల్ని దుర్గంగా చేసుకున్నట్లయితే మేము అపాయంలో పడినను మాకు అపాయం ఏమీ చేయదు ప్రభా తండ్రి. ఆ రీతిగా ప్రభా మీ ముందుకు సహాయం చేయండి. అనేకమైన పరిస్థితుల్లో మేము వెళ్తున్నాం ప్రభా తండ్రి, అవి మాకు ఏమీ చేయకుండా చేయండి. ఇశ్రాయేలు ఏ రీతిగా అనేకమైన జనముల మధ్య వెళుతూ వచ్చారో, కానీ ప్రభా ఏ రీతిగా తప్పించబడుతూ వచ్చారో ప్రభా, ఆ రీతిగా మేము కూడా తప్పించబడుకు సాయం. కారణము ప్రభా, మీరు వారి మధ్య ఉంటూ వచ్చారు, వారికి ముందుగా నడుస్తూ వచ్చారు, వారికి వెనక నడుస్తూ వచ్చారు, వారి చుట్టూ మీరు ఉన్నారు ప్రభా. మా మధ్యలోకి మీరు రండి, మా కుటుంబం మధ్యలో మీరు ఉండండి, మా యొక్క బ్రతుకుల మధ్యలో మీరు ఉండండి తండ్రి, మా హృదయంలో మీరు ఉండండి. మీరు మా మధ్యలో ఉన్నట్లయితే ఏ అపాయము మాకు రాదు ప్రభా. అపాయము మేము కొని తెచ్చుకొని ప్రభా, అపాయంలో పడి మేము లేవలేము ప్రభా, మేము బయటికి రాలేము, ఆ నష్టాన్ని మేము భర్తీ చేసుకోలేము, అది మా వల్ల కాదు ప్రభా. అందుకని ప్రభా తన్ని బుద్ధి జ్ఞానం కలిగిన వారంగా మిమ్మల్ని మేము కలిగి ఉంటే సహాయం చేయండి. అప్పుడు మేము ఏ అపాయము మేము సంభవించకుండా
కొని తెచ్చుకోకుండా పడకుండా మేము ఉంటామని నమ్ముతూ విశ్వసిస్తూ మీ యొక్క సహాయం కోరుకుంటూ మీరే మా పక్షాన్ని నడిపించమని కోరుకుంటూ ఈ మాట మా జీవితంలో మా కుటుంబాలు అందరి పక్షాన్ని నెరవేర్చమని కోరుకుని వేడుకుంటూ ఈ దినము ప్రవాసీయోలు జరిగే పరిచయం కూడా దీవించి ఆశ్రయించమని కోరుకుంటూ ఎవరైతే నీ మాటలు విన్నారో వారికి ప్రభా తండ్రి వారి జీవితాంతం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఆ రీతిగా అనేకమైన అపాయాలు తప్పించబట్టకు మా కృప చూపించమని కోరుకుంటూ వేడుకుంటూ మా ప్రభు రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని బ్రతిమలాడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేయని వారందరికీ వారి కుటుంబాలకి ఆన్లైన్లో ఏకీపించిన వారికి వారి కుటుంబాలకు నిత్యం తోడే నడిపించును గాక, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.